హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు ఖచ్చితంగా వీడియోకి అందరూ లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ హెడింగ్ చూడండి. 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు, చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్, నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం, 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి భేటీ. సో రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ, సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. సో ఇక్కడ ఇచ్చినట్టయితే మరో 4 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సో ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది. సో ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం 2 రోజుల కిందటే రాజ్భవన్కు పంపించింది. అయితే ఈ టైంలో గవర్నర్ తమిళసై పుదుచ్చేరిలో ఉన్నారు. సో గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. సో ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు. సో ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది. సో చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశామని, సో త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేస్తామని గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు మనం మొత్తానికైతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా యొక్క మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, కొత్త బోర్డు అనే హెడ్లైన్ చూస్తున్నాం మనం. సో ఇక్కడ చూసినట్టయితే టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఐపీఎస్ను చైర్మన్గా నియమిస్తే టీఎస్పీఎస్సీ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, అక్రమాలకు తావుండదని, అందులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచనల మేరకు మహేందర్ రెడ్డి పేరు సిఫార్సు చేశామని వివరించారు. సో దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని, వారి విషయంలో అన్యాయం జరిగితే కఠినంగానే వ్యవహరిస్తానని గవర్నర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే గత చైర్మన్ సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ చర్యలు తీసుకునే అంశాన్ని తాను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సో అయితే మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం వారి రాజీనామాలు ఆమోదించాలని, కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సో అది మనసులో పెట్టుకునే సో వాళ్ళ రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను. సో ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది అని గవర్నర్ భరోసా ఇచ్చారు. సో గురువారం లేదా శుక్రవారం కమిషన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి పేరుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సో కాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం పైన చర్చ జరిగినట్టు తెలిసింది. సో అయితే ఇది కోర్టు పరిధిలో ఉన్నందున కొత్త పేర్లు తాను స్వీకరించాలని గవర్నర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సో కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వేచి చూడాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలే. సో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు మొదట తెరపైకి వచ్చింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ వయసు 62 ఏళ్ళు దాటకూడదు. సో మురళి వయసు 62 ఏళ్ళు దాటడంతో మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించినట్లు తెలిసింది. సో ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే తాను రాజకీయ పార్టీలో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారు. సో దీంతో టీఎస్పీఎస్సీని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావించి సీనియర్ ఐపీఎస్ల లిస్టును పరిశీలించారు. సో కొంతమంది వారి సర్వీస్ను వదులుకునేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని సెక్రటరియట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా మహేందర్ రెడ్డి వయసు కూడా మరో 10 నెలలైతే 62 ఏళ్ళు దాటుతుంది. సో ఆలోపు టీఎస్పీఎస్సీని సెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సో ఇక్కడ మహేందర్ రెడ్డి వయసు కూడా ఇంకో 10 నెలలు మాత్రమే ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ కొత్త చైర్మన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇది మనకు ఈ యొక్క టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇక్కడ హారిజెంటల్ వర్టికల్ సంబంధించిన సో మనకు ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన న్యూస్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్, స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు. సో ఇక్కడ చూసినట్టయితే
ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో మహిళా రిజర్వేషన్లపై నెలకొన్న అనిశ్చితికి గురువారం తెరపడే అవకాశం ఉంది. సో మనకి ఈరోజు ఈ యొక్క హారిజెంటల్ రిజర్వేషన్పై ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్నా సో వాటి అమలు క్రమం హారిజెంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోనా అనే అంశంని తేల్చాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో టీఎస్పీఎస్సీ సహా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు నియామక ప్రక్రియను నిలిపివేశాయి. సో మహిళా రిజర్వేషన్లపై కోర్టు వెలువరించే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకొని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. అయితే విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు ఈ నియామక బోర్డులో వర్గాలు, ఇటు నిరుద్యోగ వర్గాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సో మొత్తంగా ఈరోజు మనకు ఈ యొక్క రిజర్వేషన్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఒక నెలలో 5వసారి సో మహిళా రిజర్వేషన్ల అమలు కేసు ఒక నెలలోనే 5వసారి బెంచ్ ముందుకు రావడం గమనార్హం. పలుమార్లు విచారణకు రాగా నియామక సంస్థలు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకున్నాయి. సో అయితే కౌంటర్ పార్టీ కొంత సమయం కావాలంటూ న్యాయమూర్తిని అడగడంతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీన కేసు విచారణకు వచ్చింది. అప్పుడు కూడా కేసు వేసిన పార్టీ కొంత సమయం కావాలని అడిగింది. అలా ఈ నెల 8, 12, 22వ తేదీ వరుసగా విచారణకు వచ్చిన న్యాయవాది సమయం కోరారు. అయితే 22న కేసు విచారణకు వచ్చినప్పుడు ఇకపై వాయిదాలు వద్దంటూ సదరు న్యాయవాదికి జడ్జి సూచించారు. సో దీంతో ఈ నెల 25కు కేసు వాయిదా పడింది. అయితే ఈ కేసు ప్రాధాన్యతలోనూ ముందు వరుసలో ఉండడంతో రిజర్వేషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన న్యూస్ అనేది ఈరోజు మనకు నైట్ వరకు దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.